ఓం శ్రీ మాత్రే నమః. మీరు అవనన్నా కదన్నా వృశ్చిక రాశి వారి లైఫ్లో మరొక 4 రోజుల్లోనే జరగబోయే పూర్తి మార్పులు ఫిబ్రవరి నెల చివరిలోపు ఈ 4 శుభవార్తలను మీరు తప్పకుండా వింటారు. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వది. లక్షణరీత్యా ఈ రాశి చాలా స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీళ్ళ మనకు పెద్దగా కనిపించదు. ఈ వృశ్చిక రాశి జాతకులకి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మీరైతే మాత్రం తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటించాలి. కృషి పట్టుదలతో ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కుటుంబ ప్రేమాభిమానాలు ఆనందాన్ని పెంచుతాయి. ఐశ్వర్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. శ్రీ లక్ష్మి స్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు మార్పులు ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. శుభకాలం మీకు కొనసాగుతుంది. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు సాధ్యమవుతాయి. పెట్టుబడులు ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక వృద్ధి స్పష్టంగా ఉంటుంది. గృహ భూ వాహన యోగాలు అనుకూలం. ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. శ్రమకు సరైన ఫలితం మీకు దక్కుతుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెల అంటే ఈ ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలోపుగా వీరి జీవితం అయితే మాత్రం పూర్తిగా ఊహించని రీతిలో మారుతుంది. దాంపత్య జీవితంలో రొమాన్స్ కంటే కూడా ఇంటి బాధ్యతలకి అధిక ప్రాధాన్యత అనేది వీరు ఇస్తూ ఉంటారు. శనిదేవుని దృష్టి కారణంగా జీవిత భాగస్వామితో కొంత గంభీరంగా ఉంటారు. పాత కుటుంబ రహస్యాలను లేదా గొడవలను కూడా ఇప్పుడు చర్చకు తీసుకురాకపోవడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఉండే పట్టుదలను సానుకూలంగా ఉన్నట్లయితే కుటుంబ బంధాలు బలపడతాయి. స్కూల్ విద్యార్థులకు ఇంట్లో ఉండే సందడి కారణంగా చదువుపైన ఏకాగ్రత కుదరడం కష్టంగా ఉంటుంది. ప్రశాంతమైన చోట కూర్చొని చదవడానికి ప్రయత్నం చేయండి. అయితే పరిశోధన, జ్యోతిష్యం లేదా చరిత్ర చదివే వారి కష్టమ గురువు కారణంగా అద్భుతమైన జ్ఞానం లభిస్తుంది. క్లిష్టమైన విషయాలను కూడా లోతుగా విశ్లేషిస్తారు. ఇంజనీరింగ్ లేదా డిఫెన్స్ రంగాల వారికి, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కూడా ఈ నెల చాలా బాగుంటుందండి. ఈ రాశి వారు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అంటే, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామివారికి పూజ చేయడం వలన కుజదోషం తగ్గి ఇంటి పనులు సాఫీగా సాగుతాయి. రాహు ప్రభావం తగ్గడానికి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇల్లు తుడిచే నీటిలో కొంచెం కళ్ళుప్పు వేయడం వలన ప్రతికూల శక్తి అనేది తొలగిపోతుంది. ప్రతిరోజు కూడా తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం లేదా సోమవారం రోజున ఆమెకు ఏదైనా సరే వెండి వస్తువులు లేదా తెల్లని బట్టలు బహుమతిగా ఇవ్వడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. వాహనంలో చిన్న హనుమంతుని బొమ్మను ఉంచుకోండి. ఫిబ్రవరి 23 తర్వాత వాహనాన్ని వేగంగా నడపవద్దు. చూశారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. స్నేహానికి వీరు ఎక్కువ విలువేస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాన్ని కూడా మీరు పంచుకోవాలి అని అనుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. అనగా చాలా దృఢమైన శరీరాన్ని వీరు కలవారుగా ఉంటారు.
కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అందువలన వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మీద పెరగడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశము ఉంటుంది. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలవారిగా ఉంటారు. వీరిలో కొంతమంది దేశత్నం చేసేవారు ఉంటారండి. జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందడం వాంఛ వీరిలో చాలా అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగానే ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను కూడా ఈ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఏర్పడినా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం మొదలు పెడతారు. ఈ వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఈ రాశి వారు ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకోలేరు. అందువల్ల వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో ఘన విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం అయితే వీళ్ళు ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు ప్రతిభలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా వినయము వివేకము కలవారుగా ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలవారుగా ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి. సంచార స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఇంట్లోనూ బయట రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదు మధురంగా మాట్లాడతారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికమైన కోపం ఉంటుంది. అయినప్పటికీ కూడా అల్ప సంతోషాన్ని వీరిని చెప్పవచ్చు. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. ధర్మగుణం ప్రధానంగా వీరు కలవారుగా ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.